నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా మొన్నటిదాకా దేశంలో బంగారం అంటే ఉన్న మోజే వేరు. ఇక మహిళల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. బంగారం ధరతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొనుగోలుకు ఉత్సాహపడే దేశ ప్రజలు ఇప్పుడు ధర తగ్గినా కాంచనం ముఖం చూడటం లేదు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. దేశంలో బంగారం దిగుమతులు దాదాపు 70% మేర పడిపోయాయి. గతంలో నెలకు 75 నుంచి 100 మెట్రిక్ టన్నులుగా ఉన్న దిగుమతులు ప్రస్తుతం కేవలం 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు కుంచుకుపోయాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాన్ని 15% వరకు పెంచింది. బంగారం ధర కాస్త తగ్గిందంటే చాలు కొనేందుకు పరిగెత్తేవారు వినియోగదారులు. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి సేన్. కానీ ఇప్పుడు ధర తగ్గినా మార్కెట్లో ఆ జోష్ కనిపించడం లేదు. కారణం ధర ఇంకా తగ్గుతుందన్న నమ్మకం ఒకటైతే ఆర్థిక మాంద్యం మరొకటి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పసిడి వెండి ధరలకు హద్దులు లేకుండా పోయాయి. ఏడాది పాటు దూసుకెళ్లడంతో ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదయ్యాయి. 2025 జనవరిలో గ్రాము 916 బంగారం 6,600 ఉండగా క్రమంగా పెరుగుతూ 19,200కు చేరుకుంది. క్రమంగా తగ్గుతూ 14,500 దగ్గర స్థిరంగా నిలబడింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో క్రూడ్ ధర పెరగడం, డాలర్తో రూపాయి క్షీణించడం, కేంద్ర సర్కార్ పసిడి దిగుమతులపై పన్నును పెంచేసింది. ఇటు బ్యాంకుల్లో బంగారం రుణాల మీద కూడా కొత్త నిబంధనలు తీసుకురావడంతో పసిడి ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. అయినా సరే కొనేవాళ్లు కరువయ్యారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరగడం, రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయన్న ఊహాగానాలతో చాలామంది పొదుపు బాటపట్టారు. వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోతోంది. ఇతర వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా పసిడి అమ్మకాలు భారీగా పడిపోయాయి. వెండిది కూడా ఇదే పరిస్థితే. ఒక దశలో కేజీ వెండి 4 లక్షలకు వెళ్లింది. ఈ ధర 10 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలతో చాలామంది అప్పులు తెచ్చి మరీ కొనేశారు. అయితే మళ్లీ వెండి ఆ ధరకు చేరువ కాలేదు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి 2.45 లక్షలుంది. అంతర్జాతీయంగా వెండి, పసిడికి డిమాండ్ తగ్గింది. దీనికి యుద్ధమే కారణం. క్రూడ్ ధర పడిపోవడంతో ఆ ప్రభావం పసిడిపై పడింది. సాధారణంగా యుద్ధం వస్తే వెండి, బంగారం పెరగాలి. కానీ ఈసారి రివర్స్ అయ్యాయి. ప్రభుత్వం దిగుమతులపై పన్నులు విధించడం, రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయన్న ఊహాగానాలు, మొన్నటిదాకా అన్సీజన్ కావడం ధరలు తగ్గుముఖానికి కారణంగా చెప్పొచ్చు. ఈ ఆయిల్ ధరలు అయితే పెరిగినాయి కానీ కొంత ఆయిల్ సంక్షోభం అనేది లేదు. సో వాళ్ళ డాలర్ మాత్రం, అమెరికా డాలర్ మాత్రం అక్కడ బలంగా ఉండగలిగింది. సంక్షోభంలో పడ్డటువంటి యూరోప్ దేశాలు, ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. ఎప్పుడైనా కరెన్సీల విలువలు పరస్పరం ఆధారితం. మన రూపాయి పడిపోతుందంటే డాలర్ పెరుగుతుంది. ఆ పక్కన డాలర్ ఆటోమేటిక్ గా పెరుగుతున్నప్పుడు వాళ్ళకి సంక్షోభం లేకపోవటం వల్ల ఇటు పక్క రూపాయి పడిపోతుంది. ఇది జరుగుతుంది. ఈ క్రమంలో ఏమవుతుంది, డాలరు పెరగటం అనేది జరుగుతున్న కొద్దీ బంగారం ఎప్పుడు తగ్గుతుంది రేటు. డాలర్కి బంగారానికి ఆ మూడు ఉంది. డాలరు బంగారాన్ని సమానంగా చూస్తారు. డాలర్ ఈక్వల్ టు గోల్డ్ అన్నట్టు చూస్తారు. కాకపోతే ఇంకా డాలర్ మరీ లిక్విడిటీ ఎక్కువ. ఎక్కడ కావాలంటే మీరు అక్కడ పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. దాన్ని డాలర్ తీసుకెళ్ళి బంగారం అలా పెట్టుబడిగా పెట్టలేదు. మళ్ళీ దాన్ని కరెన్సీగా కన్వర్ట్ చేసి పెట్టుబడి చేయాలి. సో కాబట్టి ఏంటంటే డాలర్కే ప్రాధాన్యత ఉంది. కాబట్టి డాలర్ బలం పెరిగిన కొద్దీ బంగారం విలువని తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక విచిత్రమైన పరిణామం. అయితే పరిమాణం పరంగా దేశంలోకి పసిడి దిగుమతులు తగ్గినప్పటికీ అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగిపోవడంతో దిగుమతి బిల్లు మాత్రం ప్రభుత్వానికి భారంగానే మారింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే భారత్ గత 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా $71.98 బిలియన్ విలువైన 721.03 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం కొంతకాలంగా దేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గుముఖం పట్టింది. టన్నుల కొద్దీ బంగారం కొనే మన దేశంలో గ్రాములు కొనడానికి కూడా సామాన్యుడు వెనకాడుతున్నాడు. షాపులు కస్టమర్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారులు డిస్కౌంట్లు ఇస్తామన్నా జనం అడుగు ముందుకు వేయడం లేదు. శతాబ్దాలుగా వస్తున్న గోల్డ్ సెంటిమెంట్ను దాటి ప్రజలు ఆలోచిస్తున్నారు. బంగారం ధరలు తగ్గినా కొనుగోళ్లు పెరగకపోవడం ప్రజల ఆలోచన ధోరణిలో మార్పుకు ఒక నిదర్శనం. గోల్డ్ కొనుగోళ్లు తగ్గడం అనేది కేవలం ఒక లోహం ముచ్చట కాదు. ఇది దేశంలోని మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది అనడానికి, వారి ఆర్థిక సందిగ్ధతకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు జనం ఎలా స్పందిస్తారు అని చెప్పడానికి తగ్గిన గోల్డ్ డిమాండే ఉదాహరణ. కానీ అంతకు మించి మాంద్యం పరిస్థితులే పసిడిపై మోజును బలవంతంగా చంపేస్తున్నాయనే వాదన కూడా లేకపోలేదు. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఒక ఔన్సు బంగారం ధర దాదాపు 5,500 నుంచి $5,600 దగ్గర ఆల్ టైమ్ హైని తాకింది. కానీ గడిచిన కొన్ని వారాల్లోనే అది ఏకంగా $4,200 స్థాయికి పడిపోయింది. అంటే దాదాపు 15 నుంచి 20% వరకు క్షీణత.
ఇరాన్ యుద్ధం మళ్లీ ఉద్రిక్తతను పెంచుతోంది. ద్రవ్యోల్బణం భయపెడుతోంది. అయినా సరే సేఫ్ హెవెన్గా భావించే బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? దీని వెనుక గ్లోబల్ ఎకానమిక్ గేమ్ ఏంటన్న విశ్లేషణ సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 15% పైగా తగ్గితే ఇండియాలో కేవలం 4-5% తగ్గాయి. దీనికి కారణం మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనపడ్డం. అలాగే గత నెలలో కేంద్రం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచేయడం. ఈ డ్యూటీ పెంపుతో మన దేశీయ మార్కెట్లో పూర్తి స్థాయిలో ధరల తగ్గుదల ప్రభావం కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ట్రేడింగ్ అంతా అమెరికన్ డాలర్లోనే జరుగుతుంది. డాలర్కు గోల్డ్కు ఎప్పుడూ వ్యతిరేక సంబంధమే. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే బలంగా ఉంది. డాలర్ బలంగా మారినప్పుడు ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనడం ఖరీదైన వ్యవహారం. దీనివల్ల అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుముఖం పడతాయి. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ సీన్ రివర్స్ అయింది. అమెరికాలో ఇటీవల విడుదలైన ఉద్యోగాల గణాంకాలు చాలా బలంగా వచ్చాయి. దీనికి తోడు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు పైకి ఎగబాకాయి. చమురు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే భయాలు మొదలయ్యాయి. ఫలితంగా యుఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్ల కోతను సెప్టెంబర్ తర్వాతకు వాయిదా వేసింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంతకాలం పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్లపై దృష్టి పెడతారు. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీని ఇవ్వదు. కానీ యుఎస్ బాండ్లు ప్రస్తుతం దాదాపు 1.74% రియల్ ఈల్డ్ను అందిస్తున్నాయి. దీంతో గోల్డ్ డిమాండ్ తగ్గి రేట్లు డౌన్ అయ్యాయి. సాధారణంగా బంగారం అమ్మకాలపై ధరల హెచ్చుతగ్గుల ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి అమ్మకాలు పడిపోవడానికి ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యలే కారణం అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ ఒక్క దిగుమతి సుంకం పెంపు మాత్రమే కాకుండా ఓవరాల్గా బంగారం దిగుమతులు సేల్స్ నిరుత్సాహపరచడమే కేంద్రం లక్ష్యంగా ఉంది. దేశంలో బంగారం దిగుమతులు, కొత్త నిబంధనలు, డ్యూటీ పెంపు వల్ల వచ్చిన మార్పులు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. నెలకు ముందు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల వరకు వచ్చిన దిగుమతులు ఇప్పుడు సుమారు 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. ఈ తగ్గుదలకి కేవలం ఇంపోర్ట్ డ్యూటీ పెరగడమే కాకుండా బంగారం డిమాండ్ కూడా తగ్గడం కారణమని అంటున్నారు. కస్టమ్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులను గోల్డ్ దిగుమతికి డిజిగ్నేటెడ్ ఇంపోర్టర్లుగా నోటిఫై చేయలేదు. దాంతో ప్రస్తుతం కేవలం 3 నామినేటెడ్ ఏజెన్సీలు మాత్రమే బంగారం దిగుమతి చేయగలుగుతున్నాయి. వాటిలో ఎంఎంటీసీ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి నామినేటెడ్ ఏజెన్సీలు ప్రతి సంవత్సరం తిరిగి నోటిఫై అవుతాయి. ఈసారి ఆథరైజ్ డీలర్ బ్యాంకులు లిస్టులో లేవు. గత నెల 13న ప్రభుత్వం గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీని 6% నుంచి 15% పెంచింది. 2024 జులైలో చేసిన డ్యూటీ తగ్గింపును మార్చింది. ఈ నిర్ణయం అనవసర దిగుమతులు తగ్గించడానికి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడానికి తీసుకున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మరోసారి గోల్డ్ మానిటైజేషన్ పథకాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నాయి. దేశంలో ఇళ్లలో వాడకంలో లేకుండా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తేవాలని అభిప్రాయం ఉంది. కానీ ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం మూలం చెప్పాల్సి వస్తుందనే భయం, పన్నుల తనిఖీలు వస్తాయనే ఆందోళన ఇలాంటి పథకాల్లో పాల్గొనడం తగ్గింది. ప్రశ్నలు అడుగురు అనే నమ్మకం ఉంటే మాత్రమే బంగారం వెల్లడిస్తారు, లేకపోతే దూరంగా ఉంటారు. ఇదే గోల్డ్ మానిటైజేషన్లో పెద్ద సమస్యగా మారింది. అయితే పరిశ్రమ మళ్లీ ఈ పథకాన్ని బలంగా అమలు చేయాలని కోరుతోంది. మొత్తంగా చూస్తే బంగారం దిగుమతులు తగ్గడం ఒకవైపు ఆర్థిక విధానాలు ప్రభావం చూపిస్తే, మరొకవైపు మార్కెట్ డిమాండ్ నియంత్రణ వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మార్పులు బంగారం ధరలు, వినియోగం మీద ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. దేశీయ దిగుమతుల్లో ముడిచమురు తర్వాత ఎక్కువగా ఉంటున్నవి బంగారం దిగుమతులే. అయితే అమెరికా ఇరాన్ యుద్ధంతో తగ్గిన క్రూడాయిల్ సరఫరా, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలు భారత్కు ఇబ్బందికరంగా మారాయి. కాగా ఖరీదెక్కిన క్రూడ్తో ఎరువుల కొనుగోళ్లు సైతం భారంగా మారాయి. ఈ తరుణంలో దేశంలోని ఫారెక్స్ రిజర్వ్స్ వేగంగా కరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో ఎక్కువగా చెల్లింపులు చేయాల్సొస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగారం దిగుమతుల్ని తగ్గించుకుంటే అలా మిగిలిన ఫారెక్స్ రిజర్వ్స్ను ఇతర చమురేతర దిగుమతులకు వినియోగించుకోవచ్చు అన్నదే కేంద్ర ప్రభుత్వం భావన. అందుకే ఈ సుంకాల పెంపు అని ప్రభుత్వ పెద్దల మాట. అంతేగాక డాలర్తో పోల్చితే ఆల్ టైమ్ గరిష్టాలకు దిగజారుతున్న రూపాయి మారకం విలువకు కూడా దన్ను లభిస్తుందని అంటున్నారు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు తగ్గే డిమాండ్ రూపాయికి లాభిస్తుంది అన్నది వారి వాదన. ఇదిలా ఉంటే కరెంటు ఖాతా లోటును అదుపు చేయడానికి బంగారం, వెండి దిగుమతులపై సుంకాలనే పెంచక్కర్లేదని రిటైల్ జ్యువెలర్స్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్, ముఖ్యంగా చిన్న మధ్యతరహా సంస్థలు, పరిశ్రమలు కుదేలవుతున్నాయన్న ఆందోళనను వెలుబుచ్చుతున్నారు. దిగుమతి కోటాలను లేదా బంగారం, వెండిపై లైసెన్సింగ్ పరిమితులతో కూడిన క్యాడ్ను అదుపు చేయొచ్చని చెబుతున్నారు. మరొకవైపు స్మగ్లింగ్ పెరిగే వీలుండటంతో ఆ దిశగా రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు నిఘా పెంచుతున్నారు.
నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దేశంలోని ప్రజల వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉండడంతో దాన్ని బయటకు తెస్తే దిగుమతులపై భారాన్ని తగ్గించొచ్చని నగల వ్యాపారులు అంటున్నారు. నిజానికి 2015లో ఈ ఉద్దేశంతోనే మోదీ సర్కార్ పసిడి నగదీకరణ పథకాన్ని తెచ్చింది. అయితే దీనికి తగినంత స్పందన లేకపోవడంతో 2025లో ఆపేసింది. అయినప్పటికీ స్వల్ప కాల పరిమితితో బ్యాంకుల ఇష్టప్రకారం కొనసాగించుకునే వెసులుబాటును కల్పించింది. ఇక ఈ పథకంలో దాదాపు 39,044 కిలోల బంగారాన్ని ప్రజలు, సంస్థలు, మదుపర్లు ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డిజిటల్ గోల్డ్ను ప్రోత్సహించేలా గతంలోనే సావరెన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కూడా కేంద్రం అమలు చేసింది. అయితే అధిక ధరల తరుణంలో నిర్వహణ భారంగా మారిపోవడంతో ప్రభుత్వం గత ఏడాది దీన్ని ఆపేసిందే. 2 ఏళ్లుగా చైనా, రష్యా, ఇండియాతో సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చాయి. అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది మొదటి క్వార్టర్లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు దాదాపు 22% తగ్గాయి. బంగారం ధరలు విపరీతమైన గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బ్యాంకులు కూడా కొత్త కొనుగోళ్లను కాస్త ఆపి ప్రాఫిట్ బుకింగ్స్ వైపు మొగ్గు చూపాయి. అలాగే రష్యా సెంట్రల్ బ్యాంక్ కూడా భారీగా భౌతిక బంగారం అమ్మేసుకుంటోంది. ఉక్రెయిన్తో 4 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా వార్ను కంటిన్యూ చేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి గోల్డ్ వదిలించుకుంటోంది. ఈ 4 నెలల్లో సుమారు 30 టన్నుల గోల్డ్ను అమ్మేసింది. ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ తగ్గడం కూడా రేట్లు పడిపోవడానికి మరో కారణం. భారత్, చైనా వంటి దేశాల్లో ఆభరణాల డిమాండ్ గణనీయంగా పడిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే మోడీ గారు అది చెప్పినాక బంగారం ఎవరు కొనొద్దు 1 సంవత్సరం దాకా, ఆ మాటకి కస్టమర్ చాలామంది ఆ మాటని పట్టేసుకున్నారు. పాత బంగారం ఎక్స్చేంజ్ చేయడం కానీ, కొత్త బంగారం కొనడం కానీ, రేట్ తగ్గినా పెరిగినా ఇలాంటి ఏం లేకుండా అసలు మొత్తం తగ్గిపోయింది బిజినెస్ ఓవరాల్. పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనడం తగ్గిపోయింది. అసలు బాగా అత్యవసరం ఉంటేనే వస్తున్నారు, కాకపోతే అసలు బంగారం జూలీకి ఎవరు రావట్లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అయితే మీకు 70-80%కి దాదాపు తగ్గినట్టు అనిపిస్తుంది. 2025-26లలో ధరలు 1,00,000 దాటేయడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనడం తగ్గించేశారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ లైట్ వెయిట్ జ్యువెలరీ లేదా పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం పెరిగింది. మన దేశంలో బంగారం ధర పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ మీదే ఆధారపడి ఉండదు. కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. డాలర్ రూపాయి మార్పిడి రేటు అందులో ఒకటి. రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. దిగుమతులు కూడా తగ్గుతాయి. మరొక వైపు డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ల ట్రెండ్ బాగా పెరిగింది. భౌతిక బంగారం కంటే ఇప్పుడు యువత గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ధరలు భారీగా పెరగడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఈటీఎఫ్ ఇన్ఫ్లో కూడా తగ్గింది. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం డిమాండ్ డౌన్ అయింది, రేటు దిగొచ్చింది. దాదాపు ఏడాది పాటు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. అయితే ఈ తగ్గుదల ఎందాకా అనే ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పసిడి 1,00,000కు దిగొస్తుందని కొన్ని అంచనాలున్నాయి. ఏడాది చివరికి పుత్తడి ధర మళ్లీ పుంజుకుంటుందనేది మరికొందరి విశ్లేషణ. ప్రస్తుతం అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక ఆసక్తికరమైన మలుపు వద్ద ఉన్నాయి. గత కొంతకాలంగా రికార్డు స్థాయి పరుగును కనబరిచిన ఈ అమూల్యమైన లోహాలు ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ లోహాల చరిత్రను పరిశీలిస్తే ధరలు విపరీతంగా పెరిగిన ప్రతిసారి కాలానుగుణంగా కొంత దిద్దుబాటు జరగడం సహజమే. ఆ తర్వాత మళ్లీ దీర్ఘకాలంలో ఇవి పుంజుకుంటాయి. అయితే ప్రస్తుత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దిగువకు వస్తుందా లేదా అనే చర్చ ఇన్వెస్టర్లో జోరుగా సాగుతోంది. భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకవేళ అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ రూపాయి మారకం రేటు అనుకూలిస్తే ధరల్లో వచ్చే మార్పులు ఎలా ఉండొచ్చో నిపుణులు కొన్ని అంచనాలను రూపొందించారు. మార్కెట్లో గనక 5% తగ్గుదల కనిపిస్తే పసిడి ధర 1.40 లక్షలకు, 8% తగ్గితే 1.36 లక్షలకు, 10% మేర దిద్దుబాటు జరిగితే 1.33 లక్షల స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అంతర్జాతీయ రిస్కులు వేగంగా తగ్గి డాలర్ విపరీతంగా బలపడితే బేర్ కేస్ కింద 15% తగ్గి 1.26 లక్షల వరకు రావచ్చని విశ్లేషిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగి 20 లేదా 25% తగ్గితే ₹1,00,000 రావచ్చు. ప్రస్తుతానికి మాత్రం 1.33 లక్షల స్థాయి బంగారానికి ఒక బలమైన మద్దతు ధరగా కనిపిస్తోంది. ధరల హెచ్చుతగ్గులను శాసిస్తున్న ప్రధాన అంతర్జాతీయ అంశాల్లో అమెరికా, ఇరాన్ల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు కొంతమేర తగ్గడం ఒకటని చెప్పొచ్చు. ఇది సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఉన్న డిమాండ్ను కాస్త తగ్గించింది. అయితే పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికీ వడ్డీ రేట్లను అధికంగానే ఉంచడానికి మొగ్గు చూపుతోంది.
అధిక వడ్డీ రేట్లు సాధారణంగా బంగారానికి ప్రతికూలంగా మారతాయి. ఎందుకంటే ఇవి బాండ్లు, డాలర్ వైపు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. అయినప్పటికీ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ఈ సంవత్సరానికి తన సగటు బంగారం ధర అంచనాను ఔన్సుకు $5,243కి తగ్గించినప్పటికీ సంవత్సరాంతానికి $6,000, 2027 నాటికి $6,300 లక్ష్యాన్ని అలాగే కొనసాగిస్తోంది. దీనికి భిన్నంగా సిటీ బ్యాంక్ సమీప భవిష్యత్తులో ధర ఔన్సుకు $4,500 వద్ద ఉండొచ్చని చెప్పగా, బార్క్లేస్ $4,150లను సరసమైన విలువగా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పరంగా చూస్తే ఒక మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. యూరోప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లో బంగారం కొనుగోళ్లు తగ్గినప్పటికీ భారత్, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల్లో డిమాండ్ బలంగానే ఉంది. అయినప్పటికీ దేశీయ రిటైల్ మార్కెట్లో రికార్డు స్థాయి ధరల ప్రభావం కస్టమర్లపై స్పష్టంగా పడింది. సాధారణంగా మన దేశం ప్రతి నెల 80 నుంచి 100 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. కానీ ఈ సంవత్సరం ఆ సంఖ్య కేవలం 25 నుంచి 30 టన్నులకు పడిపోయింది. రిటైల్ రంగంలో డిమాండ్ దాదాపు 25 నుండి 30% తగ్గడం, అంటే మార్కెట్పై 70% వరకు ప్రభావం పడడానికి రికార్డు ధరలతో పాటు అధిక మాసం కూడా ఒక కారణమైంది. డ్యూటీ పెంచినా కూడా బంగారు రేటు తగ్గుతూ వచ్చింది. దగ్గరగా నరేంద్ర మోదీ గారు మాట్లాడినప్పుడు బంగారం 16 లక్షల చిల్లర ఉంది. ఇవాళ బంగారం 14,50,000కి వచ్చేసింది. అంటే 1,00,000 తగ్గిందన్నమాట. దాన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంటే డ్యూటీ పెంచినా కూడా బంగారం వ్యాపారం లేదు కాబట్టి రేటు కూడా తగ్గింది. సో 2 monthsలో బాగా తగ్గిందండి బిజినెస్ కూడా. అధిక దిగుమతి సుంకాలు విధించినప్పుడు ఎదురయ్యే ప్రధాన రిస్క్ ఏంటంటే బంగారం అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉంటే పన్నులను తప్పించుకోవడానికి అక్రమ మార్గాలు మరింత చురుగ్గా మారతాయి. ఇది అధికారిక మార్కెట్ను దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాకుండా డ్యూటీ పెంపుతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగించినా లేదా ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నా ప్రజలు విలాసవంతమైన కొనుగోళ్లను వాయిదా వేయవచ్చు. ఇది నగల వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తుంది. దిగుమతి విధానాలు చాలా సంక్లిష్టంగా లేదా నెమ్మదిగా మారితే సరఫరా గొలుసులో అంతరాయాల ప్రమాదం కూడా ఉంది. రాబోయే నెలల్లో ఇన్వెస్టర్లు కొన్ని కీలక అంశాలను పరిశీలించాలి. 1. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే వాణిజ్య లోటు డేటా డ్యూటీ పెంపు వల్ల మొత్తం దిగుమతి బిల్లు తగ్గుతుందా లేదా అని వెల్లడిస్తుంది. 2. రాబోయే పండుగ, వివాహ సీజన్లలో డిమాండ్ తీరు అధిక ధరలు ఉన్నప్పటికీ నగలు అమ్మేవారు తమ వృద్ధి లక్ష్యాలను కొనసాగించగలరా అని అంచనా వేయడానికి కీలకం. చివరిగా అంతర్జాతీయ బంగారం ధరలలో మార్పులు లేదా వాణిజ్య విధానాలపై ప్రభుత్వం నుంచి మరిన్ని జోక్యాలు బంగారం సంబంధిత స్టాకులపై సెంటిమెంట్ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చిన 10 రోజుల్లోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జ్యువెలరీ షాపుల్లో సేల్స్ 80% పడిపోయాయి. కస్టమర్ల ఆలోచన ధోరణి కూడా కొంత మారిందని కొందరు బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ప్రతి 10 మందిలో 6 ఈ ఏడాది బంగారం కొనకూడదని ఫిక్స్ అయ్యారు. ప్రధాని కేవలం సెంటిమెంట్తోనో రాజకీయ కోణంలోనో బంగారం కొనదన్న మాట అనలేదు. దీని వెనుక పెద్ద ఆర్థిక పరిస్థితులు, వ్యూహాలు ఉన్నాయి. మోడీ పిలుపు, 15% డ్యూటీ భారం వల్ల బంగారం దిగుమతుల వేగం తగ్గి విదేశీ మారక నిల్వలు పెరిగాయి. $938 మిలియన్ పెరిగి దేశంలోని 69 బిలియన్ల విదేశీ మారక నిల్వలు సురక్షితంగా ఉన్నాయి. ప్రధాని మోడీ పిలుపు ఇందుకు దోహదం చేస్తుంది. వ్యాపారాలు అయితే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. వ్యాపారాలు అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. బంగారం రేట్ తగ్గినప్పటికీ కూడా ఇంకా కస్టమర్స్ అయితే మాత్రం మా యొక్క షాపులకి వచ్చే సూచనలు అయితే ఎక్కడే కనబడట్లేదు. మేము మాత్రం పూర్తిగా దిగులుతోటే ఉన్నాం. వ్యాపారాలు లేక మొత్తం మా తాలూకా అసోసియేషన్ మొత్తం కానీ, అలాగే దేశవ్యాప్తంగా కూడా మొత్తం అన్ని బంగారు షాప్ వాళ్ళు కూడా పూర్తిగా ఒక దిగులు అనేది వచ్చేసింది. దిగులుతోటే ఉండడం జరిగింది. ఇక భౌతిక రూపంలో బంగారం కొని లాకర్లో దాచడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మోడీ పిలుపుతో ఇన్వెస్టర్లు కూడా రూట్ మార్చేశారు. ఫిజికల్ గోల్డ్ వైపు కాకుండా సావరెన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ల వైపు దృష్టి పెట్టారు. డిజిటల్ చెల్లింపుల విస్తరణ, యూపీఐ వినియోగం పెరగడం, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల అభివృద్ధి డిజిటల్ గోల్డ్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ల ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో సంప్రదాయం ప్రకారం కొనుగోలు విధానాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం దేశంలో గత ఏడాది డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69% పెరిగి 13.5 టన్నులకు చేరుకున్నాయి. ఇదే సమయంలో యూపీఐ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోళ్ల విలువ భారీగా పెరిగింది. గత ఏడాది జనవరిలో సుమారు 800 కోట్లుగా ఉన్న లావాదేవీలు డిసెంబర్ నాటికి 2100 కోట్లకు పైగా చేరినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
2024 ఏప్రిల్తో పోలిస్తే 2025 ఆగస్టు నాటికి డిజిటల్ గోల్డ్ లావాదేవీల సంఖ్య 377% పెరగడం ఈ రంగం విస్తరిస్తున్న వేగాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పెట్టుబడి విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే మొబైల్ ఫోన్లో కొన్ని క్లిక్లతో బంగారం కొనుగోలు చేయగలగడంతో పెట్టుబడులు ఈజీ అవుతున్నాయి. చిన్న మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించే అవకాశం కూడా యువతను డిజిటల్ గోల్డ్ వైపు ఆకర్షిస్తోంది. సాధారణంగా భౌతిక బంగారం కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు అవసరమవుతాయి. డిజిటల్ గోల్డ్లో 1 నుంచి 100 రూపాయల చిన్న మొత్తాల నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీంతో విద్యార్థులు, యువ ఉద్యోగులు, చిన్న పెట్టుబడిదారులు కూడా డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. అదనంగా నెలవారీ ఆటోమేటిక్ సేవింగ్స్ విధానాల ద్వారా క్రమం తప్పకుండా బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఏతావాత బంగారం కొనేవారికి, ఇన్వెస్టర్లకు 4 నెలలు ఒక రోలర్ కోస్టర్ రైడ్ని తలపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ పసిడి ధర కేవలం 4 నెలల వ్యవధిలోనే ఎవ్వరూ ఊహించని రికార్డులను సృష్టించింది. అంతే వేగంగా కిందకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్త యుద్ధ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకులు విపరీతమైన కొనుగోళ్లతో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 1 ఔన్స్ ధర $5,595 మార్కును తాకి సరికొత్త ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఈ స్థాయి గరిష్టల తర్వాత మార్కెట్ కాస్త కూలైంది. మార్చి, ఏప్రిల్ నెలల నాటికి ధరలు $4,630 నుంచి $4,680 శ్రేణికి చేరుకుని కొంత స్థిరంగా సాగాయి. గడిచిన కొన్ని వారాల్లో, ముఖ్యంగా ఈ నెల మొదటి వారంలో బంగారం ధరలు నిలువున మునిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర $4,090లకు అటు ఇటుగా కదలాడుతోంది. రాబోయే కాలంలో బంగారం ధరలు ఎలా ఉంటాయి అన్న దానిపై బులియన్ మార్కెట్లో రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. రాబోయే 6 నెలల్లో మార్కెట్ 2 వైపులా కదిలే అవకాశం ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం వల్ల యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకుండా డిసెంబర్ వరకు వాయిదా వేసేలా కనిపిస్తోంది. దీనివల్ల బంగారంపై స్వల్పకాలిక ఒత్తిడి ఉంటుంది. దీంతో రేట్లు బాగా తగ్గుతాయని, ₹1,00,000 తగ్గినా ఆశ్చర్యం లేదని కొందరు అంచనా వేస్తున్నారు. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గినప్పటికీ ఏడాది చివరి నాటికి పుత్తడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తాయని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. చమురు రేట్లు పెరుగుతాయన్న ఆందోళన పెరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్త సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. 3 ఏళ్లతో పోలిస్తే 2025లో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 22% తగ్గి 848 టన్నులకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ డాలర్పై ఆధారపడడం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఇప్పటికీ భారీ స్థాయిలోనే బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల పుత్తడి ధర 1,90,000కు చేరుతుందని మరికొందరు బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.